వెల్కమ్ టు ప్రైమ్ 9 ఐపీఎల్ 2026 అప్డేట్. ఇక ఐపీఎల్ 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. యువ పేసర్ల మెరుపులతో జోరు మీద ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్తో వరుస విజయాలతో ఫామ్లోకి వచ్చినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకొని ఉన్నాయి. ఇక 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో ఒకే స్థితిలో ఉన్నటువంటి జట్ల మధ్య పోరుకు ఉప్పల్ స్టేడియం, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియం వేదికగా కూడా అంతా సిద్ధమైంది. గాయం కారణంగా తొలి 5 మ్యాచ్ల్లో ఆడినటువంటి చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్లో అయినా ఆడతారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తి రేపుతున్నటువంటి విషయం. అనుకున్న అప్డేట్స్ ప్రకారం ఆయన ఆడతారనే అప్డేట్ అయితే అందుతోంది. ఇక రాజస్థాన్తో జరిగినటువంటి గత మ్యాచ్కు సీనియర్ బౌలర్లు ఉనద్కత్, హర్షల్ పటేల్ స్థానంలో జట్లోకి వచ్చినటువంటి అన్కాస్డ్ ఆటగాళ్లు ప్రఫుల్ హింగే, అదేవిధంగా సకీబ్ హుస్సేన్ సంచలన ప్రదర్శనతో సన్ రైజర్స్కు అద్భుత విజయాన్ని అయితే అందించారు. సో ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మరో విషయం, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అదేవిధంగా ఈశాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలతో కూడినటువంటి పటిష్టమైన బ్యాటింగ్ విభాగానికి ప్రఫుల్, సకీబ్ తోడవడంతో సన్ రైజర్స్ బలం ఒక్కసారిగా రెట్టింపైంది. మరోవైపు హ్యాట్రిక్ ఓటముల తర్వాత చెన్నై కూడా వరుసగా 2 విజయాలతో ఫామ్లోకి వచ్చింది. సంజు శాంసన్ ఫామ్ అందుకోవడం ఆ జట్టుకు ఒక గొప్ప ఉపశమనంగా మనం చెప్పుకోవాలి. అయితే చెన్నైని గాయాల సమస్యలు వేధిస్తున్నాయి. ఫేజర్ ఖలీల్ అహ్మద్ గాయంతో సీజన్ మొత్తానికి కూడా దూరమైనటువంటి పరిస్థితి. ధోని ఫిట్నెస్ సాధించారా, ఈ మ్యాచ్లో అయినా ఆడతారా అన్న దానిపై స్పష్టత అయితే లేదు. బట్ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వీడియోస్ అవన్నీ కూడా మనం చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆడతారు అనేటువంటిది కూడా వినిపిస్తున్నటువంటి మాట. కెప్టెన్ రుతురాజ్ పేలవ ఫామ్ చెన్నైకి ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్కు అతడి స్థానంలో ఆయుష్ మాత్రేను ఓపెనర్గా పంపిస్తారని తెలుస్తోంది. రైట్, ఇక మ్యాచ్ అప్డేట్స్ మనం చూద్దాం. ప్రస్తుతం మనకి స్పోర్ట్స్ అనలిస్ట్ జెన్ కిరణ్ గారు అందుబాటులో ఉన్నారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే సార్. రైట్, ఇక ఇవాల్టి డేట్ ఏప్రిల్ 18 అండి, అంటే 2026 ఖచ్చితంగా ఐపీఎల్ స్టార్ట్ అయింది 2008 ఏప్రిల్ 18 ఇదే రోజున. అండ్ ఇప్పటికీ మనం 19th సీజన్లోకి అడుగు పెట్టాం. సో దాని గురించి ముందుగా మీరు ఏం చెప్తారు, అలానే ఇవాళ మ్యాచ్ గురించి. ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే క్రీడల యొక్క ఒక విధానాన్ని మార్చేసింది. ఐపీఎల్ అనేది ఏ విధంగా కమర్షియల్ గా ఉంటది, ఐపీఎల్ అనేది యంగ్స్టర్స్ కి ఏ విధంగా ఒక ప్లాట్ఫామ్ గా మారుతుంది, ఐపీఎల్ అనేది ఎంత కాంపిటీషన్ ని పెంచుతుంది అనేది ప్రూవ్ చేసింది క్రికెట్ అనే గేమ్ లో. ఒక ఐపీఎల్ క్రికెట్ కే కాదు, దీని తర్వాత కబడ్డీ వచ్చింది, హాకీ వచ్చాయి, చాలా గేమ్స్ ఐపీఎల్ తరహాలో చాలా ముందుకు వచ్చాయి. ఐపీఎల్ అనేది క్రీడా విభాగంలో ఒక పెను మార్పు తీసుకొచ్చినటువంటి వేదిక ఐపీఎల్. దానికి ముందే కపిల్ దేవ్ గారు స్టార్ట్ చేసినటువంటి సిస్టమ్ ఇది. 2 years బ్యాక్ కపిల్ స్టార్ట్ చేశారు. కపిల్ దేవ్ గారు భారతదేశానికి క్రికెట్ ని పరిచయం చేసినటువంటి ద లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ గారు. వారు మొదలు పెట్టినటువంటి ఇండియన్ క్రికెట్ లీగ్ ఏదైతే ఉందో ఐసీఎల్, దాని ద్వారా వచ్చింది మన ఐపీఎల్. దాని తర్వాత ఆ ఫ్రాంచైజ్ మొత్తాన్ని మన ఐపీఎల్ బీసీసీఐ బోర్డు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం 2008లో, దాన్ని 2006లో కపిల్ గారు స్టార్ట్ చేశారు. 2008లో ఐపీఎల్ రూపంలో ప్రపంచానికి పరిచయం అయింది. ఐపీఎల్ ఎలా ఉంటుంది, ఏ విధంగా అనేది, ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుంది అనేది 18 సీజన్లుగా చూస్తూనే ఉన్నాం. ఇది 19వ సీజన్. ప్రేక్షకులు కూడా, క్రీడాభిమానులు కూడా అదే విధంగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కిరణ్ గారు, అలానే సిఎస్కే, దానికి సంబంధించి ఎస్ఆర్హెచ్, సో సొంత గడ్డ మీద ఎస్ఆర్హెచ్ ఆడబోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. భారీగా అభిమానులు కూడా చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ సిఎస్కేకి సంబంధించి గాయం కారణంగా దూరంగా ఉన్నటువంటి ధోని ఈరోజు ఆడతారా లేదా అనేటువంటి ఒక స్పష్టత అయితే లేదు. మీరేం చెప్తారు దానికి సంబంధించి? ఖచ్చితంగా ధోని అయితే ఆడాలి అని ప్రతి అభిమాని కోరుకుంటాడు. కాకపోతే ధోని మనము చూసాం విజువల్స్, నిన్న ఈ రోజు మార్నింగ్ అంతా విజువల్స్ చూసాము. కానీ ధోని అంత ఫిట్ గా కనపడలేదు. తను చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి విధానంలో సిటప్స్ కావచ్చు, బ్యాక్ రన్అప్ కావచ్చు చూస్తున్నాం, కానీ ఇవి అంత యాక్టివ్ గా కనపడలేదు ధోని గారు. అంటే ఆ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది వాటి మ్యాచ్ లో అంత ఎఫెక్ట్ చూపించదని అనుకోవాలా, ఎలా? అర్థం కాలేదు సార్. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వీడియోస్ అవి కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఆ ప్రాక్టీస్ అనేది, ఆ చిన్నపాటి ప్రాక్టీస్ అనేది ఇవాళ ఈ మ్యాచ్ లో సరిపోదని అనుకోవాలా? ఎందుకంటే చాలా యువ ప్లేయర్స్ కూడా, ఎందుకంటే ఒక ప్లేయర్ నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం అనేది, నెట్స్ లో ప్రాక్టీస్ చేసే టాలెంట్ అనేది మైదానంలోకి వచ్చిన తర్వాత మారిపోతుంది. నెట్స్ లో స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాడు, కదిలే బాధ ఉండదు, వచ్చే బాల్స్ ఆడుతూ ఉంటారు. ధోని యాజ్ యూజువల్ పవర్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి నెట్స్ లో భారీగా షాట్లు కొట్టడం, అది దాంట్లో గొప్ప అనేది ఏమి ఉండదు. ఎప్పుడైతే మైదానంలో దిగుతామో, మైదానంలో దిగిన తర్వాత ఆ బాడీ యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండడం వేరు, మనిషి అక్కడ ఉండడం వేరు.
ఆ డల్ గా ఉండడం, అంత యాక్టివ్ గా అంటే అంత ఫాస్ట్ గా ఐపీఎల్ లాంటి క్రికెట్ కి బాడీలో వేగం లేకపోతే తను కేవలం కీపింగ్ చేసుకోవాలి. కీపింగ్ లో కూడా అంత శరవేగంగా గతంలో ఉన్నట్టు జంప్ చేసి క్యాచ్లు పట్టే అంత విధానం ఉండదు. కాకపోతే ఐపీఎల్ లో ధోని గారు ఒక మేనియా కాబట్టి ఆ మేనియా కోసం ఏదైనా ఆడిపించాలి. కానీ ఇప్పుడు ఇది 2 మ్యాచ్లు గెలిచారు. 3వ మ్యాచ్ గెలిచే సమయంలో అది హైదరాబాద్ లాంటి జట్టు, అందులో హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఇలాంటి దాంట్లో రిస్క్ తీసుకుంటారని నేను అనుకోలేదు. మాక్సిమం ఈ మ్యాచ్ గెలుపు మీద దృష్టి పెట్టి మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ కి ధోని గారు ప్లేయింగ్ లెవెల్ లో ఉండే అవకాశం ఉంటది. కానీ ఈ మ్యాచ్ అయితే నేను యాజ్ ఏ నాట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేను యాక్సెప్ట్ కూడా చేయలేను కూడా. బట్ ధోని అనేది సిఎస్కేకి ప్లస్గానే చూడాలి. మొదటి నుంచి మనం స్టార్టింగ్ ఐపీఎల్ నుంచి కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈ పాయింట్ని. చాలామంది సీనియర్స్ కొంచెం గైడ్ చేసేవాళ్ళు లేక కొంతమంది తడబడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారని. బట్ ఇవాల్టి మ్యాచ్లో ధోని ఒకవేళ ఆడితే, ఒకవేళ ఆయన రాకతో సిఎస్కే ఉన్న ఇంకా విజృంభించే అవకాశం కనిపిస్తుందా ఎస్ఆర్హెచ్ పై? విజృంభించేదేనంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను ఏమంటే క్రికెట్ అనేది మైండ్ గేమ్. 11 మంది మైండ్ గేమ్. ఒక వ్యక్తి లోపలికి వస్తే ఏదో జరుగుతుంది అనేది క్రికెట్ లో కాదు. ఉన్న 11 మంది ఎప్పుడైతే వాళ్ళు వారి యొక్క ఉన్న శక్తిని 100% అక్కడ ప్రదర్శించగలుగుతారో అప్పుడే ఆ టీము మంచి పర్ఫార్మెన్స్ చూపించగలుగుతుంది, రిజల్ట్ తీసుకురాగలుగుతుంది. ధోని గారు టీంతోనే ఉన్నారు, టీంతో లేకుండా ఏం కాదు. కాకపోతే మైదానంలో లేరు, కానీ వాళ్ళ యొక్క రూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డగౌట్ లో వాళ్ళతో పాటు ఉంటున్నారు, చెప్తున్నారు, గమనిస్తున్నారు, అన్ని ఉన్నాయి. కాకపోతే ధోని అనేది ఒక ఇంకా కంప్లీట్ గా తనకు తానుగా ఒక్కసారిగా వదిలేస్తే ఎలా ఉంటది అనే ఉద్దేశంతో లాస్ట్ 2-3 సీజన్లు చూస్తున్నాం మనం. ధోని గారు రిటైర్ అయిన తర్వాత లాస్ట్ సీజన్ కూడా చూసాం. అన్ని మ్యాచ్లు ఆడలేదు, కొన్ని మ్యాచ్లు మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధానం. ఇప్పుడు ఐపీఎల్ లాంటి సీజన్ ఉందని తెలిసిన తర్వాత ధోని గారు మరి ఏ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం లేదు, ఎక్కడ కూడా వేరే లీగులు కూడా ఏమీ ఆడడం లేదు. కానీ ఫిట్నెస్ మీద అంత దృష్టి లేదు అని అంటే తనకు బిజినెస్ పైన వెళ్ళిపోయారు కదా, కంప్లీట్ గా బిజినెస్ మీద ఉన్నారు కాబట్టి ఫిట్నెస్ మీద కొంచెం తక్కువ దృష్టి పెట్టారు. కాబట్టి లాస్ట్ మూమెంట్ లో వరకు అంటే కండరాలు నొప్పి దీంట్లో ఉన్నారు. ముందుగానే తనకు కోలుకొని ఉంటే తను ముందు నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఎక్సర్సైజ్ ఫిట్నెస్ తెచ్చుకోవడానికి ఏమేం కావాలో ముందు చూసుకో ఉంటారు. ఈ మధ్య స్టార్ట్ చేశారు కాబట్టి అది ఖచ్చితంగా ధోని గారు వీడ్కోలు చెప్పడానికే ఉన్నారు. కాకపోతే దానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. కిరణ్ గారు, ఫేజర్ల రాకతో కూడా ఎస్ఆర్హెచ్కి బలం పెరిగినట్లయింది. చెన్నైలో ఏమో మనం చూస్తున్నాం గాయాల సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. సో ఇవాళ టీమ్స్ రెండిట్లో కూడా బలాబలాల విషయానికి వస్తే మీరేం చెప్తారు? ఏ విధంగా ఆడితే ఈరోజు ఆ పిచ్కి సంబంధించి కూడా ఎంత స్కోర్ చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారని అనుకుంటున్నా. కంప్లీట్ గా బ్యాటింగ్ కి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకు కొత్త బౌలర్లు ఉన్నారు కాబట్టి కంట్రోల్ చేయగలమని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ బౌలర్లు యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ వాళ్ళిద్దరే గెలిపించారని చెప్పొచ్చు. కాకపోతే దానికన్నా వాళ్ళిద్దరూ మ్యాచ్ గెలిపించారని చెప్పడం కన్నా ఆ పక్క ఆర్ఆర్ టీం యొక్క ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరపాటు వల్ల ఆ మ్యాచ్ ని చేజార్చుకున్నారు అని కూడా అది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పడిన వికెట్లన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి బంతికి వాళ్ళు అవుట్ అయిన సిచ్యువేషన్ కాదు. ఆడాల్సిన బంతి మంచి బాల్లకే వీళ్ళు రాంగ్ షాట్లు కొట్టడం వల్ల అవుట్ అయిపోయారు. ఆ వచ్చిన ఇద్దరు కొత్త బౌలర్లు కూడా అంత భయంకరమైన అంటే 140+ స్పీడ్ వేసే అంత కంటిన్యూగా మెయింటైన్ చేసేంత లేదు, అంత లైన్ అండ్ లెంత్ కూడా లేదు. కాబట్టి చెన్నైని ఈ కొత్త బౌలర్లు ఇద్దరు కూడా అంతగా ఎఫెక్ట్ చూపిస్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి బౌలర్లు ఎంతో మందిని ఆడినటువంటి అనుభవం ఉంది. మన సంజు శాంసన్ కావచ్చు, వెంటనే వచ్చే గైక్వాడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా చక్కటి బ్యాట్స్మెన్లు. కొద్దిగా చూడగలిగితే బంతి తొందరపాటు లేకుండా చూడగలిగితే చెన్నై కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200+ స్కోర్ ఖచ్చితంగా చేస్తుంది. కానీ సన్ రైజర్స్ లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమరా అంటే ఆ హెడ్ మరియు మన అభిషేక్ శర్మ గన పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఉంటే 200+ మనం కన్ఫర్మ్ చేసేయచ్చు. కానీ లాస్ట్ మ్యాచ్ లో హెడ్ మరియు మన అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ అయితే ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు, దాని తర్వాత హెడ్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. కానీ ఇషాంత్ కిషన్ ఎవరైతే కెప్టెన్ ఉన్నాడో అతని యొక్క అద్భుతమైనటువంటి బ్యాటింగ్ అంటే ఎలా ఉంటది బ్యాటింగ్ అంటే భయం లేకుండా బాల్ ని ఇష్టపడితే ఏ విధంగా బ్యాటింగ్ చేయొచ్చు అని దానికి ముందు మ్యాచ్ లో సంజు శాంసన్ 100 కొట్టి నిరూపించాడు. మొన్నటి మ్యాచ్ లో ఇషాంత్ కిషన్ కూడా చక్కటి బ్యాటింగ్ తో ఆకట్టుకొని భారీ స్కోర్ దిశగా వాళ్ళ టీం తీసుకెళ్లాడు. భారీ స్కోర్ ముందు పెట్టడం వల్ల తొందరపాటు చర్యతో వీళ్ళు కూడా లేని పరుగు కోసం ప్రయత్నించి అవుట్ అవడం జరిగింది. ఇది తొందరపాటుగానే అంటే ఏ బాల్ ని ఎలా అనేది ఇది లేకుండా అందులో ఇంకొకటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అన్న తర్వాత మనం లాస్ట్ టైం చూసాం
తను ఫీల్డింగ్ లోకి రాకుండా డైరెక్ట్ బ్యాటింగ్ వచ్చాడు. ఎప్పుడు కూడా బ్యాట్స్మెన్ బ్యాటింగ్ వెళ్లే ముందు బాడీ ఆ వేగం ఉండాలి, బాడీలో వెయిట్ ఉండాలి, ఆ కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. అది లేకుండానే మన ఓపెనర్ దిగడం, ఫస్ట్ బాల్ కే భారీ షాట్ కోసం ప్రయత్నించి గాల్లోకి, అంటే తన బ్యాట్ ఫేస్ ఎలా ఉందిరా అంటే ఓపెన్ అంటే స్కైకి చూపించాడు. స్కైకి చూపించడం వల్ల ఏంటంటే డైనమిక్ బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్ కే బౌల్ క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది. ఇది చిన్న చిన్న మిస్టేక్స్, మనకు తెలియకుండా జరిగే మిస్టేక్స్. ఓకే. ఎప్పుడు మనం టెన్షన్ ఉన్నప్పుడే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. సో ఫైనల్ గా ఇప్పుడు పిచ్ అనేది, పిచ్ విషయానికి వస్తే బ్యాటింగ్ అనుకూలమా బౌలింగ్ కా? ఇవాళ హైయెస్ట్ స్కోర్ ఎంత ఉండే అవకాశం ఉంది? వెదర్ ఇంపాక్ట్ కూడా మనం చూసుకోవాలి, వర్షాలు కూడా ఉంటాయని ఆల్రెడీ వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకునే నేపథ్యంలో సో ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? ఈ రోజు అయితే వర్షం పడదు, ఖచ్చితంగా అయితే వర్షం లేదు. కానీ మన అభిషేక్ అండ్ హెడ్ గాన ఫస్ట్ పవర్ ప్లే లో వికెట్ ఇవ్వకపోతే 230+ స్కోర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 230 మినిమం, 230, 220 పైనే 250 అరౌండ్ దాకా మనము సన్ రైజర్స్ నుంచి స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఏ ఒక వికెట్ పడినా కానీ, అభిషేక్ కానీ లేకపోతే హెడ్ గానీ ఒక వికెట్ పడినా, పవర్ ప్లే లో 60+ స్కోర్ ఉంటే 200+ దాటేస్తుంది. కానీ ఈ రెండు జరగకుండా గానా వీళ్ళు తొందరగా అవుట్ అయిపోయి ఏ 50 అరౌండ్ స్కోర్ కానీ పవర్ ప్లే లో ఉంటే గానా బిలో 200 స్కోర్. ఇది ఈ టైమే ఈ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కావచ్చు, లేదా ఫస్ట్ బ్యాటింగ్ చేసే మన చెన్నై సూపర్ కింగ్స్ కావచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఫస్ట్ 6 ఓవర్స్ లో 60+ పెట్టగలిగినప్పుడే 200+ స్కోర్ చేయగలుగుతారు. లేని పక్షంలో 170 to 190 మధ్యలోనే ఆగిపోతుంది. ఈ రోజు గైక్వాడ్ 2 రోజులు ఫామ్ లో రాలేదు. ఖచ్చితంగా ఆ బౌలింగ్ కి గైక్వాడ్ ఖచ్చితంగా బాగా ఆడతాడనే నేను అనుకుంటున్నా. గైక్వాడ్ ఈ రోజు మంచి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చా, సెకండ్ బ్యాటింగ్ వచ్చా, గైక్వాడ్ వాళ్ళ టీమ్ కి మంచి స్కోర్ చేస్తాడు. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చి ఐపీఎల్ అప్డేట్స్ అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఇవాళ మొత్తం మీద చూసుకుంటే కనుక చెన్నై సూపర్ కింగ్స్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. సో ఏ విధంగా ఉండబోతుందో మరిన్ని అప్డేట్స్ మళ్ళీ తెలుసుకుందాం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.